సచివాలయం లేదా అసెంబ్లీ కమిటీ హాల్ జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని తొలిసారిగా రాజధాని నగరానికి వెలుపల నిర్వహించేందుకు సిద్ధమైంది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతికెక్కిన ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలో కేబినెట్ సమావేశం జరగనుంది. రేపు సాయంత్రం జరిగే సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ దివాకర్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో మంత్రివర్గ భేటీ జరుగుతుండటంతో పగడ్బందీ ఏర్పాట్లు చేశామంటున్న జిల్లా కలెక్టర్ దివాకర్తో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. మేడారం మహాజాతర పనులు శరవేగంగా నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే రేపు మేడారంలో క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు. అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే భక్తులు కూడా ముందస్తు మొక్కులతో ఒక రోజుకు సుమారుగా 5 లక్షలకు పైగా భక్తులు చేరుకుంటున్నారు. వారికి ఎటువంటి సేవ అందిస్తున్నారు, రేపు జరిగే సీఎం ప్రోగ్రామ్కి ఎటువంటి ఏర్పాట్లు చేశారో చేశారనే ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ గారిని అడిగే ప్రయత్నం చేద్దాం. రేపు ముఖ్యంగా కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సీఎం గారు వచ్చే ఏర్పాట్లకు ఎలాంటి ఏర్పాట్లు చేపడుతున్నారు? ఆనరబుల్ సీఎం గారి ప్రోగ్రామ్ ప్లస్ కేబినెట్ కూడా ఇక్కడే మన మేడారంలో జరగనున్నది. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లని మనం చేసాము. మీటింగ్ కావాల్సిన కేబినెట్కి కావాల్సిన ఒక ఎంటైర్ సెటప్ని మనం అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ వచ్చే కేబినెట్ మంత్రులు కానీ మన అధికారులు కానీ వాళ్ళందరికీ బస చేయడానికి కూడా ఫెసిలిటీస్ని కూడా మనము డెవలప్ చేసుకోవడం జరిగింది. విస్తృతంగా టీమ్స్ని కూడా మనము డిప్లాయ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క డ్యూటీ అనేది ఇవ్వడం జరిగింది, ఒక్కొక్క బాధ్యత ఇవ్వడం జరిగింది. అన్ని రకాల మనము రెడీనెస్లో ఉన్నాం. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే భక్తులు కూడా సుమారుగా ఒక రోజు నిన్న చూసుకున్నట్లయితే 5 లక్షల పైగా భక్తులు చేస్తున్నారు. కొంత అక్కడక్కడ ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుందని చెప్పారు. భక్తులకు కూడా ఎటువంటి వాటిపై చర్యలు జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే 1 డే రూట్ ఏర్పాటు చేశారు. మనం ఎటునగరం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేవారికి ఎటునగరం నుంచి ఒకటి ప్రయాణం ఇచ్చారు. ఇప్పుడు ఎన్ని రూట్లు ఏర్పాటు చేశారు, భక్తులు ఎటువంటి వారికి అందించబోతున్నారు వాహనాలు. సో ఇప్పుడు మనం ఇంకా కూడా ప్రీ మేడారం స్టేజ్లోనే ఉన్నాం. మనకి జాతర ఇంకా రాబోయే ఉన్నది. మనకి నిన్న ఏదైతే ఇష్యూ వచ్చిందో అది కూడా జస్ట్ నిదానంగా వెళ్తుంది. ట్రాఫిక్ అక్కడ ఏం ఆగిపోలేదు, తక్కువలేదు, నిదానంగా వెళ్తుంది. ఎందుకంటే అక్కడ కొంచెం ఘట్టమ్మ ఈ మన టెంపుల్ దగ్గర రోడ్ చిన్నగా ఉన్న మాట వాస్తవమే. టెంపుల్ పక్కకి ఉంది, టెంపుల్ ఏరియా కూడా చిన్నగా ఉంది. ఇది ఒక్కటే వదిలేస్తే ఎంటైర్ స్ట్రెచ్ ఆఫ్ ద రే ప్రాపర్ 4 లైనింగ్ అయింది, ప్రాపర్ పెద్దగా ఉంది. ఎక్కడ కూడా ఆగకుండా సీమ్లెస్గా వెహికల్స్ వెళ్తున్నాయి. టెంపుల్ దగ్గర వరకు వెహికల్స్ని కూడా ఆలోచిస్తున్నాము. పార్కింగ్ ఏరియాకి వచ్చే భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు మనము డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, జంపన వాళ్ళ దగ్గర డ్రెస్సింగ్ రూమ్స్ కానీ, వాకింగ్ ట్రాక్స్ కానీ ప్రతి ఒక్కటి మనము ఫుల్ షేప్లో డెవలప్ చేసాం. ఎక్కడ కూడా మనకి ఇబ్బంది అవుతుంది, ఇరుకైతుంది అనేది మేజర్గా మనకి ఇష్యూ రావట్లేదు. అక్కడ ఇక్కడ చిన్న పాసింగ్ ఇష్యూస్ ఉండొచ్చు, హాఫ్ అన్ అవర్ మనం క్లియర్ చేస్తాం. ఇప్పుడు నిర్వహించినటువంటి క్యాబినెట్ మీటింగ్ మేడారంలో నిర్వహించబోతున్నారు. ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో మీ సేవలు అన్నింటి పట్ల మరి ఎలా సేవలు? సో రాష్ట్ర ప్రభుత్వం ఇది మన ములుగు జిల్లాకి కానీ, సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకి కానీ, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులకి కానీ ఇచ్చిన మహత్వాన్ని గుర్తిస్తుంది. ఎంటైర్ క్యాబినెట్ ఇక్కడ రావడం, అక్కడ ఉన్న పనులన్నీ పరిశీలించడం మనకు ఒక ప్రోత్సాహదాయకంగానే మనము ఫీల్ అవుతున్నాము. జిల్లా కలెక్టర్గా కూడా మనకి ఇది ఒక గర్వంగానే మేము ఫీల్ అవుతున్నాము. వచ్చిన దాన్ని మంచిగా హ్యాండిల్ చేయడానికి. ఓకే, రేపు క్యాబినెట్ మీటింగ్ సీఎం గారు ఎన్ని గంటలకు రాబోతున్నారు, ఎప్పుడు వస్తాడు, ఎక్కడ బాగా చేస్తాడు, మళ్ళీ ఎప్పుడు? సో దాదాపు 4:30-5 మధ్యలో వాళ్ళు వస్తారండి. తర్వాత క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది, ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుంది, తర్వాత నైట్ స్టే అండ్ అర్లీ మార్నింగ్ ఇనాగ్రేషన్. మనం చూస్తున్నట్లయితే ఇప్పటికే మేడారంలో చెప్పచ్చు. మేడారంలో క్యాబినెట్ మీటింగ్ సేవలు అందించడం పట్ల చాలా సంతోషంగా భక్తులకు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసామని చెప్పి జిల్లా కలెక్టర్ మనం చూసుకున్నట్లయితే మేడారంలో 5 లక్షల మంది భక్తులకు వచ్చే రూట్ మ్యాప్ లో కూడా అన్ని ఏర్పాటు చేసాం. భక్తులకు కూడా ఇబ్బంది పడద్దు, అన్ని సౌకర్యాలు అందించామని చెప్పి మన మధ్యలో జిల్లా కలెక్టర్ దివాకర్ క్లియర్ చేసి